శరణ్య కారులో వెళ్తూ ఉంటే ఆనంద శరణ్య కారుకి తన కారుని అడ్డుగా పెట్టేసి, ఏంటే దర్శన్ని వదిలేసి వెళ్ళిపోయావు కదా, చచ్చిపోయానని డ్రామాలు ఆడుతున్నావు కదా, మళ్ళీ ఏంటి దర్శన్ వెనుక పడుతూ దర్శన్కి దగ్గర కావాలని చూస్తున్నావు. నేను దర్శన్కి శరణ్యకి పెళ్లి చేసేసాను, మళ్ళీ దర్శన్ జీవితంలోకి వచ్చావంటే నీ ప్రాణాలు తీసేస్తాను జాగ్రత్త అని సమీర గొంతు నులుముతూ ఆనంద సమీరకి వార్నింగ్ ఇస్తుంది. అది కాదండి, నేను కావాలని దర్శన్ కంటపడలేదు, ఏదో గుడికి వస్తే పొరపాటున దర్శన్ కనపడ్డాడు, నేను ఇప్పుడు కూడా దర్శన్కి కనపడను అని సమీర చెప్తోంది. కాదు కూడదు అని దర్శన్ జీవితంలోకి రావాలని చూసావా, నా గురించి నీకు తెలుసు కదా, నీ ప్రాణాలు తీసేస్తాను అని ఆనంద వార్నింగ్ ఇచ్చి వెళ్తుంది. తర్వాత దర్శన్ దగ్గర నుంచి ఫోన్ రావటంతో శరణ్య చేతులు వణికిపోతూ ఫోన్ని తీయాలా వద్దా అని టెన్షన్ పడుతూ ఉంటుంది. మాటి మాటికి దర్శన్ చేస్తూ ఉండటంతో ఏమండి చెప్పండి అని శరణ్య మాట్లాడుతూ ఉంటుంది. ఏంటి విడాకుల పేపర్స్ మీద సంతకం చేసావా లేదా అని దర్శన్ నిలదీస్తూ ఉంటాడు. ఏమండి ఇంకా చేయలేదండి, అయినా కూడా నేను మీతో కలిసి ఉండాలనుకుంటున్నానండి అని శరణ్య ఏడుస్తూ వేడుకుంటూ ఉంటుంది. అదంతా నాకు అనవసరం, నేనైతే విడాకులు కావాలని చెప్పేశాను, రేపు ఉదయం వరకే నీకు సమయం ఇస్తున్నాను, మర్యాదగా విడాకుల పేపర్స్ మీద సంతకం పెట్టేసి పంపించేసేయ్ అని దర్శన్ ఫోన్ పెట్టేస్తాడు. అప్పుడే శరణ్య వాళ్ళమ్మ అక్కడికి వచ్చి ఏమైందమ్మా ఏడుస్తున్నావు అని అడగటంతో ఆయన ఫోన్ చేశారమ్మా, రేపు ఉదయం వరకే నాకు సమయం ఇచ్చాడు అని చెప్పటంతో అయ్యో ఏంటి అల్లుడు గారు ఇలా చేస్తున్నాడు అని ఆవిడ కూడా బాధపడుతూ ఉంటుంది. ఇక శరణ్య అలా గార్డెన్లో కుప్పకూలి ఏడుస్తూ ఉంటుంది. తెల్లవారిన తర్వాత శరణ్య వాళ్ళ నాన్న ఆనంద్ భైరవికి ఫోన్ చేస్తాడు. చెప్పండి ఏంటండి ఇలా కాల్ చేశారు అని ఆనంద అడుగుతూ ఉంటుంది. దర్శన్ శరణ్యకి విడాకుల నోటీస్ పంపించాడమ్మా, ఈరోజు సంతకాలు చేసి పంపించకపోతే నేనేం చేస్తానో నాకే తెలియదని రాత్రి ఫోన్ చేసి వార్నింగ్ కూడా ఇచ్చారు, మీరే ఏదో ఒకటి చేసి నా కూతురి జీవితాన్ని నిలబెట్టాలమ్మా అని వేడుకుంటూ ఉంటాడు. సరే నేను చూసుకుంటాను అన్నయ్య గారు అని ఆనంద ఫోన్ పెట్టేస్తుంది. తర్వాత ఆనంద దర్శన్ దగ్గరికి వెళ్ళి ఏంటి శరణ్యకి విడాకుల నోటీస్ పంపించావా అని అరుస్తూ ఉండటంతో అవునమ్మా పంపించాను, తను నా గురించి అన్నేసి నిందలు మాట్లాడిన తర్వాత నేను ఎలా కాపురం చేస్తాను, నాకు విడాకులు కావాల్సిందే అని దర్శన్ చెప్తాడు. తర్వాత శరణ్య విడాకుల నోటీస్ మీద సంతకం చేయబోతూ ఉంటే ఏంటి శరణ్య నేను చేయొద్దన్నా కూడా సంతకం చేస్తావా అంటూ ఆనంద వచ్చి అడ్డుకుంటూ ఉంటుంది. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు, దయచేసి సబ్స్క్రైబ్ చేసి ఛానల్కి సపోర్ట్ చేయగలరు. మొదటి 1000 మంది ఛానల్కి ఎంతో అవసరం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.